ఇక అటు నిజామాబాద్ లో కూడా హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. డీజే సౌండ్లకు స్టెప్పులు వేస్తూ కేరింతలు కొడుతూ యూత్ రంగుల పండుగను ఎంజాయ్ చేశారు. నిజామాబాద్ లో హోలీ సందర్భంగా ఇటు ఏబీవీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హోలీ పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో న్యాచురల్ కలర్స్తో హోలీ పండుగ జరుపుకుంటున్నారు. చూడొచ్చు యువత అంతా కూడా పెద్ద ఎత్తున నిజామాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా చౌక్లో డీజే పెట్టి ఏదైతే హోలీ పండుగ సంబంధించి సాంప్రదాయ పాటలతో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా హోలీ పండుగ చేసుకుంటున్నారు. చూడొచ్చు అందరు కూడా ఏదైతే కలర్స్ చూడొచ్చు వీళ్ళందరూ కూడా సేమ్ న్యాచురల్ కలర్స్. నిన్న కొత్తగా వచ్చిన సిబి కూడా చెప్పాడు, న్యాచురల్ కలర్స్తో హోలీ పండుగ జరుపుకుంటే కనుక కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. ఏదైతే హోలీ పండుగకు సంబంధించి చూడొచ్చు పెద్ద ఎత్తున చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు. యువత కూడా ఈసారి అంటే ప్రతిసారి హోలీ పండుగ సంబంధించి ఏవో కెమికల్స్ వాడుతూ ఉంటారు, కానీ యువత కూడా ఎక్కువ మొత్తంలో మెచ్యూరిటీ అయ్యారని చెప్పుకోవచ్చు. కేవలం న్యాచురల్ కలర్స్ అంటే న్యాచురల్ పొడులతో హోలీ పండుగ జరుపుకునేందుకు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఒకసారి మాట్లాడి చెప్తాం, ఎట్లా చూస్తారు గతంలో హోలీ పండుగ సంబంధించి ఈ హోలీ పండుగలు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? అయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మనం హోలీ పండుగ నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 20 సంవత్సరాలుగా విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా మేము అంగరంగ వైభవంగా ఈ హోలీ పండుగని నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ ఎన్టీఆర్ చౌరస్తాలోనే మేము ఏబీవీపీ ఆధ్వర్యంలో హోలీ నిర్వహిస్తాం. ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో చూస్తే కొందరు అంటే ఇంతకుముందు కెమికల్ రంగులు ఎక్కువగా వాడకం జరుగుతూ ఉండే, కానీ మేము ఆ వాడకాన్ని తగ్గించినాం. ఆ వాడకాన్ని తగ్గించి మేము అన్నీ కూడా న్యాచురల్గా తయారైనటువంటి రంగులనే మేము వాడే పరిస్థితి ఉంది. అవిటినే వాడుతున్నాం. దాంతో భాగంగానే ఈరోజు కూడా మేము అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఓన్లీ న్యాచురల్ కలర్స్తోనే హోలీ జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క యువత కూడా అందరు కూడా ఇలాంటి ఆర్గానిక్ కలర్స్ వాడాలని కోరుతున్నాం. అదేవిధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ హోలీ శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థులలో ఇలాంటి రంగులు ఎన్నో రావాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోరుతుంది. అందరూ మన హిందూ పండుగలన్నీ ఉత్సాహంగా పాల్గొవాల్సిందిగా ఏబీవీపీ కోరుతుంది. ధన్యవాదాలు. న్యాచురల్ కలర్స్ వాడుతున్నారు, యువతకి ఏం చెప్తారు? యువత ముఖ్యంగా ఈ న్యాచురల్ కలర్స్లే వారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పిలుపునిస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ ఏబీవీపీ ఆధ్వర్యంలో మేము ఈ రంగులు ఈ పండుగ నిర్వహిస్తుంటాము. ఈ పండుగ అంటే కేవలము హిందువులదని కాకుండా అందరి జీవితాల్లో రంగులమయం కావాలనే ఉద్దేశంతో ఈ పండుగ నిర్వహిస్తుంటాం. కాబట్టి ముఖ్యంగా యువతకు మేము ఇచ్చేటటువంటి పిలుపు ఏమిటి అంటే ఈ కెమికల్స్తో ఉన్నటువంటివి కాకుండా ఆర్గానిక్తో ఉన్నటువంటి రంగులు మాత్రమే ఆడి ఆరోగ్యంగా ఉండాలనేసి పిలుపునిస్తున్నాము. మరోసారి అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హోలీ పండుగ సంబంధించి గతంలో చాలా పండుగలు చూస్తుంటారు, న్యాచురల్ కలర్స్తో వాడుతూ అలాగే సాంప్రదాయాన్ని కాపాడే విధంగా చూస్తారు. అవును, ఇప్పుడు నేచురల్ కలర్ కాపాడే విషయం ఏంటంటే చెడుని పారదోలి అంటరాని తరముని దూరంగా వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి యొక్క అందరినీ కూడా కులము మతము జాతి అనకుండా సంబంధం లేకుండా ఒకే మతంతో ఒకే జాతితోటి మనం ముందుకు తీసుకెళ్ళేసి ఇటువంటి పండుగ ఇది. ఎందుకంటే హోలీ అనేది వీళ్ళందరికీ కూడా ఏకదాటికి తెచ్చేటువంటి పండుగ కాబట్టి యువతి కావచ్చు యువకులు కావచ్చు పెద్ద చిన్న వయసు సంబంధం లేకుండా అందరిని ఏకదాటికి తీసుకొచ్చేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఇలా భారతదేశంలో మొత్తం కూడా ఇలా హోలీ సంబరాలు జరుపుకుంటున్నాం. దీంతో భవిష్యత్తులో నవ నిర్మాణం సమాజాన్ని నిర్మాణం కూడా మంచి తయారు కావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. కేవలం న్యాచురల్ కలర్స్తో సాంప్రదాయ పండుగని కాపాడుకునేందుకు యువతంతా కూడా ముందుకు వస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.